నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి వస్తున్న కారును అటుగా వెళుతున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ సీట్లోని ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐకే ముత్యాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు బాధితుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఎగుపల్లి గ్రామానికి చెందిన ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బి సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయంలో ఆలయాన్ని దర్శించుకుని తిరిగి నెల్లూరుకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐకే ముత్యాలరావు మాట్లాడుతూ మంత్రాలయంలోని గుడిని దర్శించుకుని నెల్లూరు వైపుగా వెళుతుండగా నెల్లూరు నుంచి మరిపాడుకు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. 5 మంది పెద్దవారు, ఒక చిన్న పాప కారులో ఉండడంతో గాయపడిన వారిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద స్థానికుల సహాయంతో బయటకు తీశామని తెలిపారు. ఎంబీబీఎస్ డాక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ గాయపడిన వారికి చికిత్స అందించామని, 2 మహిళల పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నామని తెలిపారు. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబ సభ్యులు విషాద ఛాయల్లో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ముత్యాలరావు అండి. ఆత్మకూరు ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇందాక నైట్ 11:11 మధ్యలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఒక కారులో 2 ఫ్యామిలీలు అండి, 6 మెంబర్స్ యాగంటి మంత్రాలయం చూసుకొని నెల్లూరు వైపు వస్తూ ఉన్నారు. అదే టైంలో ఒక లారీ నెల్లూరు వైపు నుంచి మరిపాడు వైపు వెళ్తున్న లారీ అతివేగంగా అజాగ్రత్తగా ఈ కారుని డాష్ చేయటం వల్ల కారులో ఉన్న 6 మందికి గాయాలైన. అందులో కారు నడుపుతున్న డ్రైవరు కారులో ఇరుక్కుపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళేదలిగి స్థానికుల సాయంతో చాలాసేపు కష్టపడి అతన్ని తీసి హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇందులో ఒక 2 లేడీస్కి గ్రీవియస్ ఇంజరీ అవటం వల్ల నెల్లూరుకి రిఫర్ చేస్తూ ఉన్నారు. దీని మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి సార్. ఈ విషయంలో లారీ అక్కడే వదిలేసి లారీ డ్రైవరు పరారైపోవడం జరిగింది. లారీ మాత్రం మాదుపులో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఒక 5 తీసుకుని వచ్చారు అభిరామ్ హాస్పిటల్కి. మేము బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చాము. బట్ ఏంటంటే కొంతమందికి ఫ్రాక్చర్స్ అవి ఉన్నాయి, లెగ్ ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్స్ అన్ని అయి ఉన్నాయి, రిబ్స్ ఫ్రాక్చర్స్ కూడా అయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఈ ఎక్స్రేస్ అన్ని తీసిన తర్వాత మేము ఫర్దర్ మేనేజ్మెంట్కి నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ అనేది పంపిస్తున్నాము. అది పేషెంట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళని అడిగి కిమ్స్ హాస్పిటల్ వెళ్తామంటే పంపిస్తున్నాము. ఆ తర్వాత ఒక 2 మహిళలు ఉన్నారు. దాంట్లో ఒక ఆమె మాత్రం బ్యాక్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల సీరియస్ కండిషన్ లో ఉంది. ఇంకో ఆమె మాత్రం స్కాల్ప్ ఇంజరీ అయింది, మొత్తం బ్లీడింగ్ వల్ల ఉంది. మెరుగైన దానికోసం వైద్యం కోసం మేము కిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేస్తా ఉన్నాము. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.